personally do that also. ముఖ్యంగా ఈ సినిమా ఐ విల్ టెల్ ద ప్రోగ్రెషన్, బట్ ముఖ్యంగా ఈ సినిమా చేయడానికి కొత్తగా ఏదైనా చేద్దాము అని అనిపించింది. అండ్ ఐ ఆల్సో సెడ్ రిలీజ్ ముందు ఆడియన్స్ ట్రస్ట్ విన్ అవ్వాలంటే అది ఓవర్ నైట్ అవ్వదు, స్టెప్ బై స్టెప్ అవ్వాలి. సో నాకు చీలాసో ఒక ఫస్ట్ స్టెప్ అయితే బాగుంటుంది అని అనిపించింది రిలీజ్కి. నాకు ఇవాళ అది కనిపిస్తుంది, ఎందుకంటే చాలామంది మెసేజెస్ చేసి రివ్యూస్ కానీ మీడియా సైడ్ నుంచి, ఆడియన్స్ నుంచి, నాకు యూఎస్ నుంచి అయినా ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఫోన్ చేసి ఫస్ట్ టైం ఈ సినిమా చూశాను అని కూడా చాలామంది అన్నారు. సో ఐఎమ్ హ్యాపీ దట్ జెన్యున్లీ నీకు కరెక్ట్ సినిమా చేసావు అని చాలామంది ఉన్నారు. అంటే కొత్తగా చేయడానికి అనుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ, ఆడియన్స్ ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. అండ్ ఇలాంటి సినిమా చేయాలంటే ముందు అలాంటి కథ దొరకాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రాహుల్. నాకు కథ చెప్పాలి అని థాట్ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక 2 స్టోరీస్ చెప్పాడు, దాంట్లో చీలాసో నాకు కనెక్ట్ అయింది. సో నేనేమైనా చేయాలనుకున్నా కథ లేకుండా ఏం చేయలేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్. అండ్ కొత్తగా చేశాను అని అన్నారు, సో దాంట్లో కూడా హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ క్రెడిట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రాహుల్ అ లాట్. అండ్ సినిమా చేయటానికి ముందుకు రావడానికి నేను ఫస్ట్ టైం ఇండివిజువల్గా చేసి ఈ సినిమా విన్నప్పుడు కూడా ఫీడ్బ్యాక్ ఎవరిది తీసుకోలేదు. అండ్ బయట చేద్దాము అనుకున్నప్పుడు సిరిని సినికాప్ ముందుకు వచ్చింది. సో జశ్వంత్ అండ్ భరత్ గారు ఇన్ యూఎస్, వాళ్ళిద్దరికీ డెఫినెట్గా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ సినిమా అంతా అయిన తర్వాత సమంత చైతన్యకి నచ్చి చైతన్య ఈ సినిమాలో పార్ట్ అవుదామని చెప్పి చిన్మామకి చెప్పి, సో చిన్మామ ఈ సినిమాని నాకు రిలీజ్ ముందు నాకు ఈ సినిమా కంటెంట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. సో ఈ సినిమా నేను కూడా పార్ట్ అవుతాను అని చెప్పి ఎప్పుడైతే ఆయన పేరు పెట్టారో పోస్టర్లో, సో అప్పటికే నాకు రిలీజ్ టైంకే నాకు విపరీతమైన సాటిస్ఫాక్షన్, ఒక చిన్న ఓకే అంటే ఇండివిజువల్గా ఆలోచించినందుకు పాజిటివ్స్ జరుగుతాయి అని ఒక ఇమ్మెన్స్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చిన్మామ, చైతన్య, సమంత, అనుపూర్ణ స్టూడియోస్ ఎస్పెషలీ. అండ్ ఆఫ్ కోర్స్ తర్వాత రిలీజ్ ముందు రిలీజ్ అయినాక మీడియా చాలా ఈ ప్రయోగాన్ని, ఇట్ వాజ్ వి వుడ్ సే ఇట్స్ అ స్మాల్ మూవీ, బిగ్ హార్ట్ బట్ స్మాల్ మూవీ. సో మీరు అంత సపోర్ట్ చేసి ఆడియన్స్కి తీసుకెళ్ళినందుకు, అండ్ ఆడియన్స్ కూడా సపోర్ట్ చేసినందుకు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఈ సినిమా విన్నప్పుడు నాకు ఒక్కడికే నా చుట్టూ తిరగాలి అని నేను అనుకోలేదండి. దట్స్ వన్ థింగ్ ఐ వాజ్ వెరీ షూర్ ఆఫ్. ఈ మంచి సినిమాలో పార్ట్ అవ్వాలి. సో రాహుల్ నాకు కథ చెప్పినప్పుడు కూడా నా క్యారెక్టర్తో పాటు అంజలి క్యారెక్టర్ చాలా బాగుంది. అండ్ సినిమా బాగుండాలి, మంచి సినిమాలో మనం భాగం అవుదాం అనుకుని చేశాను. సో నాకు ఇవాళ సాటిస్ఫాక్షన్ ఏంటంటే, కొత్తగా చేద్దాం అనుకునే థాట్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.